హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. చూడండి, ఇది నేను ఆన్‌లైన్‌లో ఏనుగు మొక్కాలనమాట. ఈ హారం అనేది. అది థ్రెడ్‌తో వచ్చిందండి. బ్లాక్ థ్రెడ్‌తో వచ్చింది. అయితే నేను అది సీరియల్‌లో చూసాను అనమాట. ఒక సీరియల్‌లో చూసాను. చూసి నేను అది నచ్చి బుక్ చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ రేట్‌లోనే వచ్చింది. నేను ఇప్పుడైతే హెన్నా పెట్టుకుంటూ మీకు ఈ హారం ఎలా ఉంది, హెన్నా ఎలా పెట్టుకోవాలి. ఈ హెన్నా అనేది హెయిర్‌కి చాలా బాగుంటుందండి. చుండ్రున్నా పోతుంది. అలాగే హెయిర్ కలర్ అనేది వస్తుంది. బ్లాక్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. అంటే రెడ్‌గా అయితే ఏం రాదు. ఒకవేళ మనకి వైట్ హెయిర్ ఉందనుకో రెడ్ కలర్‌లో వచ్చేస్తుందనమాట. కొన్ని రోజుల తర్వాత అది బ్లాక్‌గా అయిపోతుంది. ఇప్పుడైతే హారం చూసేయండి ఎలా వచ్చిందనేది. చూడండి ఎలాగుందో. ఇలా దగ్గరికి పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. లేదు కొంచెం నెక్ వరకు పెట్టుకుంటేనే బావుంటుందండి ఇది. దీనికి హెయిర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. అదేనండి వేణుగు మొఖాలొచ్చాయన్నమాట. చాలా బావుంది. ఇది చూడండి ఇలాగొచ్చాయి. ఇవైతే నేను పెట్టుకోను. ఇది హారం అయితే యేసుకుంటా అనమాట. ఏదైనా శారీ మీదకి అట్లా వేసుకుంటాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఏవి నేను పెట్టుకోనండి. ఇలాగా చైన్‌తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోను. ఇప్పుడైతే హెన్నా ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. హెన్నా అయితే నేనిది డికాషన్‌లో కలిపాననమాట. డికాషన్‌లో హెన్నాని మిక్స్ చేసి, అలాగే కొంచెం పెరుగు వేసి మిక్స్ చేశాను. ఇంకేమేయలేదండి ఇందులో. ఖాళీ డికాషన్, కొంచెం పెరుగు వేసుకొని హెన్నాననైతే రాత్రయితే కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం చెయ్యితోటి వేసామంటే కలర్ అయిపోతుంది కాబట్టి రెడ్ కలర్ వస్తుంది. అలా కాకుండా మనం ఇలా గ్లౌజులు వేసుకొని కలర్ వేసుకున్నామంటే అంటే హెన్నాకి పెట్టుకున్నామనుకో మనము హెయిర్‌కి కలరు మన చేతులకి అంటకుండా ఉంటుంది. లేదు గోరింటాకు కలర్ కాబట్టి చేతులకి బాగానే ఉంటుందనుకుంటే మామూలుగా కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఇలాగా. నాకు ఎక్కువ పాపిట్లోనే వైట్ హెయిర్ అనేది ఉందనమాట. ఇలా సైడ్‌లకి కొంచెం తక్కువే ఉంటుంది. అందుకోసమని నేను ఇలాగ ఎక్కువ పాపిడిలోనే పెట్టేస్తాను. అది రెడ్‌గా అయిపోతుంది కలర్. కొన్ని రోజులకి ఆయిల్ పెట్టామంటే బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుంది. లేదు అంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే హెయిర్ కలర్ వేసుకుంటాను నేను. అది ఎక్కువ వాడనండి హెయిర్ కలర్ అనేది. ఎందుకంటే నాకు పడదు. పడదు కాబట్టి నేను అలా కెమికల్స్ అనేవి నా బాడీకి గిట్టదు కాబట్టి నేను వేసుకోను ఎక్కువ. ఈ హెయిర్ అంతా ఎలాగో అయిపోతుంది. అది పడదు. ర్యాష్ వచ్చేస్తదని చెప్పి భయం నాకు. దానికోసం నేను ఎక్కువ హెన్నానే వాడతాను. అంటే కొంచెం రెడ్ కలర్‌లో హెయిర్ అనేది ఉంటది. కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే మనము హెయిర్ కలర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు హెన్నాకి ఇలాగా అప్లై చేసుకుంటున్నాను. ఇది ఒక గంట ఉంచుకొని తలస్నానం చేసేస్తాను. ఎక్కువ సేపు ఉంచుకున్నా కూడా జలుబు పట్టేస్తుందండి. జలుబు పట్టేసి తలనొప్పి వచ్చేస్తుందనమాట. దానికోసం ఎక్కువ టైం ఏమి ఉంచుకోక్కర్లేదు. ఒక గంట ఉంచుకొని తలస్నానం చేసేస్తే మనకి న్యాచురల్ కలర్ వచ్చేస్తుందండి. ఎక్కువ వైట్ హెయిర్ ఉందంటే మనకి కొంచెం బీట్రూట్ జ్యూస్‌లో కూడా మిక్స్ చేసి కలుపుకున్నామంటే మనకి నార్మల్ కలర్ వచ్చేస్తుంది. మనకి అంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకోకుండా బయటికెళ్ళే వాళ్ళైతే హెయిర్ కలర్ కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇలాగైనా పర్వాలేదు ఆయిల్ పెట్టుకుంటే బ్లాక్ కలర్‌లోనే వచ్చేస్తుంది. న్యాచురల్‌గా బావుంటుంది. అప్పుడు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు కదండీ. కెమికల్ వాడే కాడికి హెన్నా వాడుకోవడం నా దృష్టిలో చాలా బెస్ట్ అనిపిస్తది. అంటే నేను ఎక్కువ ఇదే వాడతాను. దానికోసం చెప్తున్నాను మీ అందరికి కూడా. అంటే మీరు ఏమి వాడతారనేది, మీ హెయిర్‌కి ఏది వాడతారో నాకు కూడా తెలియచేయండి. నేనైతే నా హెయిర్‌కి హెన్నానే పెడతానండి. ఎప్పుడైనా ఏదన్నా ఫంక్షన్‌లు ఉన్నప్పుడైతేనే కలర్ వాడతాను. ఇప్పుడైతే ఈ హెన్నా పెట్టడం పూర్తయినాక ఇలా క్యాప్ తోటి కవర్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కలర్ అనేది బాగా వస్తుంది. మంచి రెడ్ కలర్‌లో వస్తుందంటే బర్గండీ కలర్‌లో వస్తుందనమాట.
మనకి అది కొబ్బరి నూనె పెట్టడం వల్ల బ్లాక్ అయిపోతుందనమాట. బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుంది. హాయ్! నమస్కారం. బాయ్.